వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ముఖ్య గమనిక, ఏపీ పెన్షన్లకు సంబంధించిన అతి ముఖ్య సమాచారం అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేయడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన సమాచారాన్ని సులభంగా నోట్ చేసుకోండి. ఇలా పెన్షన్లో ఇన్కమ్ ట్యాక్స్ సమాచారం కోసం పెన్షన్ డ్రాన్ సమాచారం, నెల నెలా జారీ చేస్తున్న పే స్లిప్స్ ఆధారంగా ఒక నోట్బుక్లో రాసి పెట్టుకుంటే ట్రెజరీ వారు ఇచ్చే ఫామ్ 16లో అంకెలు మనకు సరిగా అర్థం కాకపోయినా లేదా రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనం ఖచ్చితమైన సమాచారం ఇవ్వడానికైనా వీలుంటుంది. దీనికి సంబంధించి ఒక మోడల్ ప్రొఫార్మా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబట్టి ఇప్పటి నుంచే ప్రారంభిస్తే బాగుంటుంది. దీనికంటే ముందే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అందుబాటులో ఉన్న పెన్షన్ వివరాలు కూడా నోట్ చేసుకొని ఆ తర్వాత ఈ సంవత్సరం వివరాలు నోట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ కింద చెప్పినట్టుగా మోడల్ ఫారంలో కాలంలో 1 నుంచి 11 లేదా 12 వరకు నోట్బుక్కు ఎడం వైపు, ఆ తర్వాత కాలంలో కుడివైపుకు మీ వీలును బట్టి ఎలాగైనా సరే ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే బిల్లు నంబర్లు మనకు అందరికీ తెలియవు, పైగా ఇక్కడ ఈ కాలంలో అవి అవసరం లేదు కాబట్టి ఇందులో పొందుపరచలేదు. ఎవరైనా ఫ్యామిలీ పెన్షనర్లు మరియు సర్వీస్ పెన్షనర్లు ఏ పెన్షన్ అయినా కూడా ఇదే విధానాన్ని పాటించవచ్చు. ఈ క్రింది విధంగా కనుక రాసి పెట్టుకుంటే బాగుంటుంది. లేదా మీకు నచ్చిన వేరే విధంగానైనా ఒక రికార్డ్ రూపంలో కనుక రాసి పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. అది ఎట్లాగో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద మనం చూస్తున్నట్టు పెన్షన్ డీటెయిల్స్ అనేటువంటి హెడ్డింగ్ పెట్టుకొని ఈ విధంగా ఒక 20 కాలమ్స్ 20 కాలములు ఉండే విధంగా మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఎవ్రీ మంత్ కూడా ఈ విధంగా రాసుకున్నట్లయితే మనకి రేపు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలు రిటర్న్ చేసేటప్పుడు కానీ లేదా ఇతరత్ర ఏదైనా సమాచారానికైతే ఒక రికార్డ్ రూపంలో అయితే మనకి బాగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పెన్షనర్ కూడా ఈ విధంగా రాసుకున్నట్లయితే వారికి వారి యొక్క సర్వీస్ మ్యాటర్ని తెలుసుకోవడానికైతే బాగా ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.